బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ఇండియన్ ఆర్మీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ రిలీజ్ చేసింది. అయితే పాకిస్తాన్లోని అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలపైన ఎలా దాడి చేశారు అనే దానికి సంబంధించిన కొన్ని ఎక్స్క్లూజివ్ విజువల్స్ని, రెండు ఎక్స్క్లూజివ్ విజువల్స్ని కూడా ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది. అయితే ఈ దాడుల నేపథ్యంలో రెండు ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన దృశ్యాలను కూడా రిలీజ్ చేసింది ఇండియన్ ఆర్మీ. మొదట కోట్లీ వద్ద అబ్బాస్ ఉగ్రవాద శిబిరాన్ని ధ్వంసం చేసింది. ఆ తర్వాత పిఓకేకు సరిగ్గా 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగ్రవాద శిబిరాన్ని దాడి చేసిన విజువల్స్ని కూడా ప్రజెంట్ ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే మొదట కోట్లీ దగ్గర ఉన్న అబ్బాస్ అనే ఉగ్రవాద శిబిరాన్ని దాడి చేసింది. ఆ తర్వాత పిఓకేకు సరిగ్గా 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిబిరాన్ని కూడా దాడి చేసింది. అయితే ఈ శిబిరంలోనే ఎక్కడైతే మనం బిగ్ టీవీ స్క్రీన్లో చూస్తున్నామో ఎగ్జాక్ట్గా మీరు దాడి జరిగే విజువల్ కూడా చూడొచ్చు. ఆ మిజైల్ అనేది స్ట్రైక్ అయిన తర్వాత అక్కడ మనకు బ్లాస్ట్ అయిన విజువల్ కూడా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా అదే శిబిరంలో లష్కరే తోయిబాకి సంబంధించిన ఉగ్రవాదులు ఉన్నారు అని పక్కాగా సర్వేలెన్స్ అయిన తర్వాత ఇతర ఏ బిల్డింగ్ని కూడా అటాక్ చేయకుండా ఎగ్జాక్ట్గా పాయింట్ పెట్టి లష్కరే తోయిబా ఉన్న ఉగ్రవాదుల శిబిరాన్ని కూడా ఇండియన్ ఆర్మీ వాళ్ళు బ్లాస్ట్ చేసిన విజువల్స్ని మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. రైట్, చూసారు కదా, బ్లాస్ట్ అయింది. సో అక్కడ ఎగ్జాక్ట్గా ఆ శిబిరం దగ్గర బ్లాస్ట్ అయినప్పుడు అక్కడ మంటలు వ్యాపించాయి, పొగ కూడా వచ్చింది. సో ఎగ్జాక్ట్ అదే ప్లేస్లో లష్కరే తోయిబాకి సంబంధించిన ఉగ్రవాదులు అక్కడ ఉన్నారు అని తేలిన తర్వాత సో రైట్ ఆ విజువల్స్లో చూస్తున్నాం మనము. వన్స్ ఆ మిజైల్ అనేది స్ట్రైక్ అయిన తర్వాత అక్కడ మొత్తం ఇందాక మనం బిగ్ టీవీ స్క్రీన్లో చూసినప్పుడు ఎగ్జాక్ట్గా మంటలు వ్యాపించాయి. అయితే మరొక విజువల్, సో ఇప్పుడు మనం చూస్తున్న విజువల్ అయితే కోట్లీ దగ్గర జరిగిన విజువల్. అయితే ఇది పాకిస్తాన్లోని కోట్లీ దగ్గర అబ్బాస్ అనే ఉగ్రవాద శిబిరం పైన దాడి చేసిన విజువల్. అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాము. సో ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లో ఆపరేషన్ సింధూర్ అనే ఆపరేషన్ని చేపట్టింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ ఇది. అయితే కోట్లీ దగ్గర అబ్బాస్ అనే ఉగ్రవాద శిబిరాన్ని ఏ విధంగా మిజైల్స్తో టార్గెట్ చేశాము అనే దానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ విజువల్ని ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన విజువల్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అయితే పహల్గామ్లో జరిగిన దాడి తర్వాత ఈ ఆపరేషన్ చేశారు. అయితే అక్కడ ప్రజెంట్ అక్కడ అటాక్ జరిగినప్పుడు ఏవైతే దాడి సమయంలో 50 మందికి పైగా ఉగ్రవాదులు ఉన్నట్టు వారికి ఇండియన్ ఆర్మీ వాళ్ళకు సమాచారం అందించింది. అయితే టార్గెట్ ఫిక్స్ చేసి అటాక్ చేశారు ఇండియన్ ఆర్మీ వాళ్ళు. జస్ట్ మిల్లీ సెకండ్స్ వ్యవధిలోనే, అంటే అటాక్ బటన్ ఆన్ చేసిన వెంటనే వితిన్ సెకండ్స్ ఏవైతే అక్కడ శిబిరాలు ఉన్నాయో ఆ శిబిరాలంతా ఆ మిజైల్ వెళ్ళి అక్కడ స్ట్రైక్ అవ్వడం. సో వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆ శిబిరం మొత్తం ధ్వంసం అయిపోవడం. దాంతో అక్కడున్న ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ బాడీస్, అంటే వాళ్ళు అక్కడ ఉండడం వల్ల ఆ బ్లాస్ట్ జరిగి వాళ్ళ మృతదేహాలు కూడా చెల్లాచెదురుగా పడినట్టు కూడా ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అదేవిధంగా కోట్లీలో కూడా టెర్రరిస్ట్ క్యాంప్పై రెండో దాడి చేసింది. అయితే పిఓకే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్కి కొద్ది దూరంలో ఉన్న అబ్బాస్ అనే ఉగ్రవాద క్యాంప్ పైన కూడా దాడి చేశారు భారత బలగాలు. అయితే లష్కర్ తోయిబాకి ప్రధాన కార్యాలయం పైన కూడా దాడి చేశారు. సరిగ్గా అర్ధరాత్రి 1:08 ఈ దాడి జరిగింది. వెంటనే అక్కడ ఏదైతే ప్రధాన కార్యాలయం ఉందో లష్కర్ తోయిబాకి సంబంధించిన ప్రధాన కార్యాలయం కూడా ఆ దాడిలో కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం పొద్దు నుంచి కూడా మార్నింగ్ నుంచి బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూనే ఉన్నాము. ఇంతకుముందు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అది ఎలా ఉంది, దాని తర్వాత బ్లాస్ట్ జరిగిన తర్వాత ఎలా ఉంది అనే విజువల్స్ కూడా మనం చూసాము. రైట్, ఆ దాడి జరిగేటప్పుడు రాత్రి దాడి జరిగేటప్పుడు జనాలు ఒక్కసారిగా భయపడి ఆ టెర్రరిస్టులు కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్న నార్మల్ సివిలియన్స్ కావచ్చు, వాళ్ళందరూ భయపడి ఒక్కసారిగా బయటికి వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇండియన్ ఆర్మీ ప్లాన్ చేసినట్టుగా ఎగ్జాక్ట్గా 9 స్థావరాలపైన వాళ్ళు దాడి చేశారు. అయితే ఆ దాడికి సంబంధించిన 2 విజువల్స్ని, ఒకటి అబ్బాస్ అనే ఉగ్రవాద శిబిరం, ఇది కోట్లీ దగ్గర ఉంది. మరొక శిబిరం పైన లష్కర్ తోయిబాకి సంబంధించిన శిబిరం పైన కూడా
దాడి చేసినట్టు కూడా ఇప్పటికే దానికి సంబంధించిన విజువల్స్ ఒక్కొక్కటిగా ఇండియన్ ఆర్మీ బయటకు పెడుతుంది. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన దాడికి ముందుకు సంబంధించి ఆ ప్రధాన కార్యాలయం లష్కర్ ఎ తోయిబాకి సంబంధించిన ప్రధాన కార్యాలయం ఎలా ఉంది అనే దానికి సంబంధించి మీరు విజువల్స్ చూస్తున్నారు. అయితే దాడికి ముందు మొత్తం 3 బాక్సెస్లో ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీరు చూసుకుంటే దాడికి ముందు ఎలా ఉంది, అయితే దాడికి తర్వాత ఎలా ఉండేది అని కూడా మనం చూసుకుంటే చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది ఇండియన్ ఆర్మీ ఏ రకంగా దాడి చేసిందో. అంటే మిజైల్స్ దాడి చేసిన తర్వాత అందులో ఉండే ఉగ్రవాదులు అందరూ కంప్లీట్గా వాళ్ళ రూపాలు లేకుండా చేయాలని చెప్పి ఇండియన్ ఆర్మీ చేసిన అటాక్లో ఆ ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో అది పూర్తిగా ధ్వంసమైపోయి అందులో ఉండే ఉగ్రవాదులు కూడా చనిపోయి వాళ్ళ మృతదేహాలు కూడా చెల్లా చెదురుగా పడిపోయినటువంటి దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. అయితే ప్రజెంట్ 2 విజువల్స్ని రిలీజ్ చేసింది ఇండియన్ ఆర్మీ. అయితే మొత్తం మీద 9 స్థావరాలపైన కూడా అటాక్ చేసిన నేపథ్యంలో మిగతా వాటిపైన కూడా విజువల్స్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. సో మొత్తం మీద పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా బుధవారం రోజు తెల్లవారుజామున పాకిస్తాన్లో అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో 9 ఉగ్రవాద స్థావరాలపైన భారత ఆర్మీకి సంబంధించిన 3 త్రివిధ దళాలు కలిసి మెరుపు దాడులు చేశాయి. ఈ దాడిలో 100కు పైగా ఉగ్రవాదులు చనిపోయారు. అదేవిధంగా మసూద్ అజర్కి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా అందులో చనిపోవడం జరిగింది. అయితే దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఏ రకంగా అటాక్ చేశారో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అయితే ప్రజెంట్ ఇండియన్ ఆర్మీ 2 విజువల్స్ని రిలీజ్ చేసింది. ఒకటి అబ్బాస్ టెర్రరిస్ట్ క్యాంప్ కోట్లీలో ఎలా అటాక్ చేశామో అనే విజువల్స్ కూడా ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది.